వడ్ల సంగయ్య కలవరిలో వెళ్ళబోతున్నాడే వదిలిలారా బాబేదంటా కలవరిలో వెళ్ళబోయినప్పుడు అది వందలాది ఎక్కమ్మ చిత్తిలాడి గౌరమ్మ ఏమంటున్నది మా ఇంట్లో తొక్కుకుండలు మా ఇంట్లో బాలబొడ్లు మా ఇంట్లో పెరగబొడ్లు మాది కాపు కులము ఇది కబురుకులము దాని గర్భము చేత ఏమి చేసింది కదా ఒక్క సంగతిను చెంపమేస్తాడని చెప్పబట్టు ఇక బయటకెళ్ళబట్టే కాయలు కొట్టే మనవులు కలిసి సంగయ్య సంగయ్య దొంగల బాను ఎల్లగొట్టడం నా పని కాలేదు మొసలు కొట్టే బామను అసలు ఎల్లగొట్టేందుకు నా పని కాలేదు నాతోని కాలేదు కలవరిలో నువ్వు వెళ్ళిపోయిరా అన్నవారు ఏనాడో చెప్పినప్పుడైనా కానీ అక్కడ భగవంతుడు మళ్ళీ ఎక్కడ ఏం చేసిండు ఏనాడైనా అక్కడ రాజకీయ ఎక్కడ లేచినప్పుడైనా కానీ తమ్ముడు సంగన్నరా నా తమ్ముడా ఆ తమ్ముడు సంగన్నరా నా తమ్ముడా అదే ఎడమ పిక్క వదలతమ్మే నా తమ్ముడా అదే పుడి పిక్క వదలతమ్మే నా తమ్ముడా అదే ఎడమ కన్ను వదలతమ్మే నా తమ్ముడా అదే పుడి కన్ను వద్దతమ్మే నా తమ్ముడా తమ్ముడు దొంగల రాడా దొంగల నాకు మనమ్మ వచ్చే నాదమ్మ ఏమి ఏతు తమ్ముడా నా తమ్ముడా పోయే కాలు ఉన్న తమ్మి తొంగ పోయే కాలు ఉండబోయే నా తమ్ముడా కాలు లేకపోయే నా తమ్ముడా తమ్ముడ తొంగరా నా తమ్ముడా ఏమి ఏతు తమ్ముడా నా తమ్ముడా ఏమి ఏతు తమ్ముడా నా తమ్ముడా దైవమా భగవంతుడు మల్లన్న 3 మెట్లు దిగినప్పుడు కడుపులున్న పొద్దున్న కంజేరి మాకు పెళ్ళాకు కింద పడ్డదంట కుడి పక్క ఎదిరింది ఎడమ పక్క బెదిరింది మరి భగవంతుడి మల్లన్న అక్కడ కొన్ని కన్ను కొట్టుకుంది ఎడమ కన్ను కొట్టుకుంది అనుమానం వచ్చినాడు కాపు కొడుకు మల్లయ్య కలవరిలో పోతున్న దేవుడు కలవరిలో పోయినప్పుడు మరి కాపల్ల వాడేళ్ళు వారు గడియ లోపల ఈ చీర ఆ చీర పట్టుకొని 7 మందిని పామంటే తొంగి చూస్తుండగా వాళ్ళు వెనక వారు